నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్: మీ సమరం ప్రజలపైన, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది, సమ్మెకు వెళ్లొద్దు, ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాం, అప్పు పుట్టడం లేదు, నిత్యావసర ధరలు డబ్బులు చేస్తేనే అన్ని సాధ్యం, చేద్దామా? ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి ఫామ్ హౌస్ లో హాయిగా పడుకున్నాడు. తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగించొద్దు. బోనస్లు, జీతాల పెంపు ఎలా చేయాలో మీరే చెప్పాలి. రాజకీయ నాయకుల చేతుల్లో పావులు కాకండి. ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ అవార్డ్స్ కు హాజరు. రాష్ట్ర పోలీసులు దేశానికి ఆదర్శమని కామెంట్. నన్ను కోసినా పైసా ఎక్కువ రాదు. రాష్ట్ర ఆదాయం నెలకు 18,500 కోట్లే. సీఎం. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం చూసుకుంటే కనుక ఆర్టీసీ ఉద్యోగులు అయితే కనుక సమ్మెకు వెళ్తాము అని చెప్పారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి సమ్మె స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో నిన్న పోలీస్ రియల్ హీరోస్ అవార్డ్స్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక అక్కడ ప్రసంగిస్తూ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది అని చెప్పేసి ఉద్యోగులు అంటున్నారు. దాని గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా మీరు ఎవరిపైన సమరం చేస్తారు? రాష్ట్ర ప్రజల పైన సమరం చేస్తారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీదే. రాష్ట్ర ఆదాయం నెలకు 18,500 కోట్లు, కానీ ఖర్చు మాత్రం 22,000 కోట్ల పైనే ఉంది అని చెప్పేసి మనకు ఇదివరకు కూడా గతంలో చెప్తూనే వస్తున్నారు సీఎం గారు. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పు చేసి బకాయిలు ఉంచిపోవడం వల్ల దానికి కిస్తీలు కట్టడానికే చాలా డబ్బులు, 1,000 కోట్లు దానికే వెళ్తోంది. కాబట్టి ఆదాయం సరిపడడం లేదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఈ నేపథ్యంలో మీరు నన్ను కోసినా సరే పైసా కూడా ఎక్కువ రాదు, నేను ఎక్కడి నుంచి మీకు తెచ్చి ఇవ్వాలి అంటే నేను బోనస్లు, జీతాలు ఎలా పెంచాలో మీరే చెప్పండి అని చెప్పేసి ఇక నిత్యావసర ధరలు డబల్ చేస్తే, ఇప్పుడున్న వాటికన్నా కూడా డబల్ చేస్తే కనుక ఇవన్నీ సాధ్యం అవుతాయి, మరి చేయమంటారా అని కూడా ఉద్యోగ సంఘాలనే ప్రశ్నించడం అయితే కనుక అడగడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అంటే ముఖ్యంగా ఎవరైతే అప్పులు చేసి దాన్ని వారసత్వంగా మాకు ఇచ్చి వెళ్ళిపోయారో వాళ్ళు ఫామ్ హౌస్ లో హాయిగా పడుకొని ఉన్నారు. మీరు విపక్ష నేతల చేతుల్లో అయితే మాత్రం పావులు కాకండి. ఇది రాష్ట్రాన్ని చీల్చే కుట్ర కూడా కావచ్చు అని కూడా అభిప్రాయం వ్యక్తం చేసినట్టు మరొక వార్తా పేపర్ లో కూడా ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఓవరాల్ గా రేవంత్ రెడ్డి చెప్తున్నది ఒకటే, ఉద్యోగ సంఘాలు అయితే ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా ఆ సమ్మెకు మాత్రం వెళ్ళకండి మీరు అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశారు. మరి దీనికి ఆర్టీసీ దీనికి ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయి అన్నదైతే కనుక వేసి చూడాలి. ఎందుకంటే రేపటి నుంచే సమ్మె అంటున్నారు, 7వ తేదీ నుంచి. మరి ఇంత ఓపెన్ గా, ఇంత క్లియర్ గా చెప్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్తే కనుక అది మరింత నష్టాన్ని చేకూరుస్తుంది, కానీ రాష్ట్రానికి ఏ రకంగానూ అది రాష్ట్రాభివృద్ధికి సహకరించదు అన్నది కూడా ఉద్యోగ సంఘాలు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని పలువురు విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కనుక ఇప్పుడున్న నిన్న వార్తాపత్రికలో కూడా మనం చూసుకున్నాము, ఆర్థిక పరిస్థితిని ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నాము అని చెప్పేసి. సో ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతున్న సమయంలో మళ్ళీ ఇలాంటి సమ్మెలు ఇలాంటివి చేస్తే కనుక ఆర్థిక పరంగా మరింత క్షీణించే అవకాశం ఉంది, కానీ ఏ రకంగానూ అది లాభదాయకం కాదు రాష్ట్రానికి. కాబట్టి సీఎం ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ రిక్వెస్ట్ కి ఉద్యోగ సంఘాలు అయితే కనుక ఆ అభ్యర్థనను స్వీకరించాలని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. లేకపోతే ఆర్థిక పరంగా ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి పోనీ లోపలికి ఒక మాట బయటకు ఒక మాట కూడా చెప్పట్లేదు, ఏదున్నా కూడా ఓపెన్ గానే చెప్పారు రేవంత్ రెడ్డి అయితే కనుక. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ సంఘాల నేతలు అయితే కనుక దీనిపైన ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పెట్టిన డెడ్ లైన్ 7వ తేదీ నుంచే స్టార్ట్ చేస్తాము అంటున్నారు. 7వ తేదీ అంటే రేపే. మరి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక చాలా ప్రాధాన్యత కలిగిన అంశము. అది ఏ నిర్ణయం అయినా కూడా అంటే సానుకూలంగా, ప్రభుత్వానికి సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటారని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే కనుక రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే పెంచే అవకాశాలు ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మరి దీన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎలా తీసుకుంటాయో, అంటే రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని ఎలా తీసుకుంటుంది ఏంటి అన్నది అయితే కనుక వేసి చూడాల్సిన అంశం. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఏదైతే సమ్మె చేస్తామన్నారో దాని గురించి మాట్లాడుతూ కూడా ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మీ సమరం ఎవరి మీద? తెలంగాణ ప్రజల పైన,
ఎందుకు మీ సమరం? గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుక? ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాం. ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది. సమ్మెకు వెళ్లే ఆలోచన చేయొద్దు అని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ లో సోమవారం నిర్వహించిన తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గత పాలకులు 8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల 7,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అప్పు చేసిన వారే తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేవలం 16 నెలల్లో తాము 30,000 కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశామన్నారు. గత ప్రభుత్వ పెద్దలు ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయిలు పెట్టారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పి కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారు. 11% వడ్డీకి అప్పులు తెచ్చారు. సో ఏదైతే కనుక ఆర్టీసీ కార్మికులు అన్నారో సమ్మెకు వెళ్తామని చెప్పేసి, ఇక సమరమే అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మరి ఎవరి మీద మీ సమరమో? ప్రజల పైన, ఈ రాష్ట్రం మీది, ప్రభుత్వం మీది. మరి 1వ తారీఖునే జీతాలు వేస్తున్నందుక అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇక ముఖ్యంగా ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతిని ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బకాయిలు పెట్టి వెళ్ళారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ బకాయిలకు వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఇక ఏదైతే కనుక అప్పు చేసి వారసత్వంగా ఇచ్చి వెళ్ళారో ఆ అప్పులకి కూడా వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఆ అప్పులకి కట్టడానికి, ఆ బకాయిల్ని కట్టడానికి 1,000 కోట్ల రూపాయలు దానికే సరిపోతుంది. ఇక ఎక్కడి నుంచి తీసుకొచ్చి దానికి తగ్గట్టు రాష్ట్ర ఆదాయం లేదు అని కూడా మరోసారి స్పష్టం చేశారు. మరి దీనిపైన ఉద్యోగ సంఘాలు కూడా ఒకసారి ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా నిర్ణయం అయితే కనుక ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నారు అందరూ. ఇంకో ముఖ్యమైన వార్త, సమాచార ప్రధాన కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి, గవర్నర్ ఆమోదం, సర్కారు ఉత్తర్వులు. కమిషనర్ల ఫైల్ పెండింగ్. సో సమాచార ప్రధాన కమిషనర్ గా అయితే కనుక చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ముఖ్యంగా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక సర్కార్ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఇక కమిషనర్ల ఫైల్ అయితే కనుక పెండింగ్ ఉంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. సిఎస్ పై సీఎం ప్రశంసలు, క్షేత్రస్థాయి పర్యటనలు మంచి పరిణామమని కామెంట్. మరిన్ని ఫీల్డ్ విజిట్స్ చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశం. సో సిఎస్, కొత్తగా వచ్చిన సిఎస్ పైన అయితే కనుక సీఎం ప్రశంసల వర్షం కురిపించారు. ఫీల్డ్ విజిట్స్ అంటే క్షేత్రస్థాయి పర్యటనలు మంచి పరిణామం అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. మరిన్ని ఫీల్డ్ విజిట్స్ చేసి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని కూడా ఆదేశించడం జరిగింది. ఇక 439 ఎకరాలపై అక్రమ నిషేధాజ్ఞలు. రంగారెడ్డి జిల్లా గోపడ్పల్లిలో జిల్లా కలెక్టర్ కు తహసీల్దార్ ప్రతిపాదనలు. నోటిఫికేషన్ డ్రాఫ్ట్ ప్రభుత్వ సిఫార్సులు లేకుండానే అధికారుల తీరుపై విమర్శలు. సొంత నిర్ణయాలేమోనన్న అనుమానాలు. ఇక ధర్నీ పోర్టల్ వచ్చాక హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పట్టా భూములపై అక్రమ నిషేధాజ్ఞలు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేట, గండిపేట, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం తదితర మండలాల్లో తమ భూములను అన్యాయంగా పిఓబి జాబితాలో పెట్టారంటూ సామాన్య రైతులు గగ్గోలు పెట్టారు. అయితే భూభారతి అమలులోకి వచ్చిన తర్వాత కూడా అధికారుల పనితీరు మారలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అయితే కనుక 439 ఎకరాలపై అక్రమ నిషేధాజ్ఞలు ఉన్నాయి అన్నట్టు వార్త అయితే కనుక ఇచ్చారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా గోపడ్పల్లిలో అయితే కనుక ఇది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ కు తహసీల్దార్ ప్రతిపాదనలు పంపారు. దీనికి సంబంధించి ఇక నోటిఫికేషన్ డ్రాఫ్ట్ ప్రభుత్వ సిఫార్సులు లేకుండానే ఇదంతా జరిగిపోతుంది. సో దీనిపైన అయితే కనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారుల తీరు పైన. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన కొన్ని మండలాల రైతులు, ప్రజలు అయితే కనుక తమ భూములను అన్యాయంగా పిఓబి జాబితాలో పెట్టారంటూ సామాన్య రైతులు గగ్గోలు పెట్టారు. ఇక భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికారుల పనితీరు మారలేదనేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి అన్నారు. మరి దీనిపైన అయితే కనుక అంటే భూభారతి పోర్టల్ అయితే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి భూభారతి పోర్టల్ వచ్చినా కూడా అధికారులు తమ గోడు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆరోపణలు అయితే కనుక వినిపిస్తున్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. యువ వికాసానికి సిబిల్ స్కోర్ కీలకం. దానికి అనుగుణంగానే రుణాల మంజూరు. స్కీమ్ కు మొత్తంగా 16.25 లక్షల దరఖాస్తులు. రుణాల రాయితీలకు కొత్త నిబంధనలు. సో మొత్తానికి అయితే కనుక యువ వికాసానికి సిబిల్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక దానికి అనుగుణంగానే రుణాలు మంజూరు చేస్తారు అని చెప్తున్నారు. ఇప్పటికే స్కీమ్ కు మొత్తంగా 16.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక రుణాల రాయితీలకు కూడా కొత్త నిబంధనలు రూపొందించారు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు న్యూస్ లో చూసుకుంటే కనుక కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భూకంపం 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై 3.9గా నమోదు. భారీ పేలుడు శబ్దం. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. నిన్నైతే కనుక కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో అయితే కనుక భూకంపం వచ్చింది అని చెప్పారు. అలాగే
పలు చోట్ల అంటే ఆ జిల్లాల్లో పలు చోట్ల భూమి కంపించడం జరిగింది. రిక్టర్ స్కేల్ పైన అయితే కనుక 3.9గా నమోదైంది. ఇక 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. భారీ శబ్దం, పేలుడు శబ్దం రావడంతో అయితే కనుక ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు, పరుగులు తీశారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ లో భూమి కంపించడంతో భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనము అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా ఆసిఫాబాద్ లో కూడా భూకంపం వచ్చింది అని చెప్పేసి ప్రధానంగా నిన్న చెప్పారు. మోదీకి పుతిన్ ఫోన్, ఉగ్రవాదంపై పోరులో కలిసి వస్తామని ప్రకటన. పహల్గామ్ దాడిని ఖండించిన రష్యా ప్రెసిడెంట్. త్వరలో ఇండియాలో పర్యటించేందుకు సుముఖత. మరో మిస్సైల్ టెస్ట్ చేసిన పాకిస్తాన్. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్. సో మొత్తానికి అయితే కనుక ఇండియాకి మద్దతుగా జపాన్ అలాగే రష్యా అయితే కనుక ముందున్నాయి. నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి ఉగ్రపోర్లో మేము మీకు తోడుగా ఉంటాము, కలిసి వస్తాము అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక పహల్గామ్ దాడిని అయితే కనుక ఖండించారు రష్యా ప్రెసిడెంట్. మొత్తానికి త్వరలో ఇండియాలో పర్యటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు పుతిన్ అయితే కనుక. ఏది ఏమైనా రష్యా జపాన్ అయితే కనుక ఇప్పటికే భారతదేశానికి అంటే కొన్ని దేశాలు మద్దతు ఇచ్చాయి. కానీ ఈ భారతదేశం ఏదైతే కనుక అన్ని రెడీ చేసుకుంటుందో, అంటే ఒకవేళ యుద్ధంకి వెళ్లాల్సి వస్తే కనుక ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది, చర్యలు చేపడుతూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే రేపు మాక్ డ్రిల్స్ కూడా అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కూడా ఆయా రాష్ట్రాలకు తెలిపింది. ఇక ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు అయితే కనుక ఉగ్రపోరులో మీతో కలిసి వస్తామని చెప్పడం అయితే కనుక అదొక మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా పాకిస్తాన్ అయితే కనుక మరో మిస్సైల్ టెస్ట్ చేసింది అని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు. పాకుకు నీళ్లు ఆపేందుకు ఇండియా యాక్షన్ ప్లాన్. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై దృష్టి. 6 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయం. సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా తొలి చర్య. పనులు పూర్తయితే పాకిస్తాన్ కు నీటి కొరత తప్పదు. సో పాకుకు నీళ్లు ఆపేందుకు ఇండియా అయితే కనుక ఇక యాక్షన్ ప్లాన్ షురూ చేస్తోంది. ముఖ్యంగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపు పైన దృష్టి పెట్టింది. అలాగే 6 ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇక సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా తొలి చర్య తీసుకుంది, స్టార్ట్ చేసింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక ఈ పనులు పూర్తి అయితే కనుక పాకిస్తాన్ కు నీటి కొరత తప్పదు. అప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా ప్రపంచ దేశాలలో అతి తక్కువ నీరు ఉన్న దేశం పాకిస్తాన్. మరి ఇక ఈ పనులు పూర్తయిన తర్వాత పాక్ నీటి కొరత తప్పదు అన్న నేపథ్యంలో మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్నది అయితే కనుక చూడాలి. ఇక మరో వార్త. ఎక్కడ చిన్న లోపం రావద్దు, మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అతిథులు ఉండే హోటళ్ల వద్ద భద్రతను పెంచండి. పోటీల నిర్వహణపై రివ్యూలో సీఎం ఆదేశాలు. సో మిస్ వరల్డ్ పోటీలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అతిథులు బస చేసే హోటల్స్ కానీ వాళ్ళు ఏదైనా ప్లేసెస్ సందర్శించేటప్పుడు కానీ ఎక్కడైనా సరే భద్రత అయితే కనుక చాలా కట్టుదిట్టంగా ఉండాలని చెప్పేసి సీఎం సమీక్ష సమావేశంలో అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక ఈ మిస్ వరల్డ్ పోటీలను అయితే కనుక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కూడా చెప్పారు. 3 ఏళ్లలో 2 లక్షల కోట్లతో రోడ్లు, బ్రిడ్జీలు. తెలంగాణ రూపురేఖలు మార్చి చూపిస్తాం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి న్యూస్ రీల్ మాత్రమే, అసలు సినిమా ముందున్నది. 6 లేన్లుగా హైదరాబాద్ నాగ్పూర్ హైవేను విస్తరిస్తాం. 10 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను పూర్తి చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులో పూడిక తీసి హైవేల్లో వాడతాం. ఇథనాల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచన. కుమ్రం భీం, ఆసిఫాబాద్ లో 3,900 కోట్లతో చేపట్టిన హైవేలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన. అంబర్పేట BHEL ఫ్లైఓవర్ ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పక్కన కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, జి గణేష్. ముఖ్యంగా అయితే కనుక 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలతో అయితే కనుక రోడ్లు, బ్రిడ్జీలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. తెలంగాణ రూపురేఖలను మార్చేస్తాము. ఇప్పుడు జరిగే అభివృద్ధి కేవలం న్యూస్ రీల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక 6 లైన్లుగా హైదరాబాద్ నాగ్పూర్ హైవే అయితే కనుక విస్తరిస్తామని కూడా చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా సాయం అందిస్తూ ముందుకు రావడం నిజంగా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే కనుక ప్రతి రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్ర నిధులు, కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉంటేనే ఆ రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుంది. ఇక నితిన్ గడ్కరీ చెప్పినట్టు ఇక తెలంగాణ రూపురేఖల్నే మార్చేస్తాము అని చెప్పేసి నితిన్ గడ్కరీ ఏదైతే చెప్పారో అది కనుక అంటే
అమల్లో కూడా నిజమైతే కనుక ఇంకంతకంటే ఏం కావాలి. కేఆర్ఎంబీ మీటింగ్ కు ఏపీ డుమ్మా అడ్డగోలు షరతులు విధిస్తూ గైర్హాజరు. ఈ నెల 10 తర్వాత మీటింగ్ పెట్టాలని బోర్డుకు లేఖ. ఇకపై అన్ని సమావేశాలు విజయవాడలోనే పెట్టాలని కొర్రీలు. ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోవాలని బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. రాష్ట్ర తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు ఇవ్వాలని వినతి. సో కేఆర్ఎంబీ మీటింగ్ కి అయితే కనుక ఏపీ నిన్న కూడా వెళ్ళలేదు. ముఖ్యంగా అడ్డగోలు షరతులన్నీ విధిస్తూ కావాలని గైర్హాజరవుతోంది అన్నట్టు ఇక్కడ వార్తా కథనం అయితే కనుక కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ నెల 10 తర్వాత మీటింగ్ పెట్టాలని బోర్డుకు అయితే కనుక లేక రాశారట. ఇక అన్ని సమావేశాలు కూడా విజయవాడలోనే జరగాలి, విజయవాడలోనే పెట్టాలి అని చెప్పేసి కొర్రీలేశారంట. అది ఎలా సాధ్యమవుతుంది? ప్రతి మీటింగ్ కూడా ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఈ సమస్య, మరి 2 రాష్ట్రాల్లో పరిష్కరించుకోవాల్సిన సమస్యని మీరు విజయవాడలోనే పెట్టాలి, ఏపీలోనే పెట్టాలంటే అది ఎలా కుదురుతుంది? దీంట్లో ఇదేమైనా న్యాయంగా ఉందా? మరి తెలంగాణ ప్రభుత్వం కూడా అంటుంది హైదరాబాద్ లోనే పెట్టండి అని. రెండు మరి హైదరాబాద్ కి అది కాదు కదా సమస్య పరిష్కరించుకునే విధానము. బోర్డు ఏం చెప్తుంది, ఎక్కడ ఏంటి అన్నది దాన్ని బట్టి వెళ్ళాలి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు కొర్రీలు వేస్తూ చెప్పిన మీటింగ్ కి కూడా గైర్హాజరులు అవుతూ ఏదో ఒక దానికి కూడా ఏదో ఒక అడ్డగోలు షరతులన్నీ చెప్పి మీటింగ్ కి హాజరు కాకుండా డుమ్మాలు కొడుతూ అంత మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది అందరి సమయము వృధా అవుతుంది. మరి ఆ మాత్రం తెలియదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఇక ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోవాలని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బోర్డుకు అయితే కనుక విజ్ఞప్తి చేసింది. ఇక రాష్ట్ర తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు ఇవ్వాలని కూడా వినతి చేసింది. ఇక విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హాలీవుడ్ ఇండస్ట్రీని బతికించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. కానీ ఇది అమెరికాకే చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి నిన్నైతే కనుక కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే మొన్న శనివారం రోజున అయితే కనుక వారెన్ బఫెట్ కూడా డాలర్ పతనావస్థ దిశగా వెళ్తోంది అని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక లాస్ట్ కు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో సినిమాలు చూద్దాము అనుకున్న వాళ్ళకు కూడా దానిపైన కూడా 100% సుంకం విధిస్తున్నారు అంటే కనుక మరి దయలేని ట్రంప్ అనాలా ఏమనాలా కూడా అర్థం కావట్లేదు. ట్రంప్ విశ్లేషకులు అంటే ఆయా రంగాల్లో నిష్ణాతులైన విశ్లేషకులు చెప్తున్నవి పట్టించుకోకుండా ఒంటెత్తు పోకడతో ముందుకు వెళ్తే కనుక చివరికి ఎవరి వేలుతో వారు కన్ను పొడుచుకున్నట్టు అవుతుందని కూడా విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి సూసైడ్. కొడుకు కూతురును గొంతు పిసికి హత్య, ఆపై ఊరేసుకుని తండ్రి. భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్ళిందనే మనస్తాపంతో దారుణం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో ఘటన. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటివి ఎంత ఎక్కువైపోతున్నాయంటే భార్యాభర్తల మధ్య కూడా వచ్చినా సూసైడ్లే, ఏదన్నా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా సూసైడ్లే, పుట్టింటికి వెళ్ళినా సూసైడ్లే. మధ్యలో పిల్లలు ఏం చేసినారు? అన్నం పుణ్యం తెలియని ఆ పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నారు? మీరు గొడవ పడుకుంటున్నారు, మీరు బాగున్నారు, మరి అలాంటప్పుడు ఎందుకు కనాలి పిల్లల్ని? ఏం పాపం చేశారు ఆ పిల్లలు? కొంచెం కూడా ఆ టైంలో అనిపించదా? అదే ఇంత చిన్న పిల్లలు అంత ముద్దుగా ఉన్నారు, మనం వాళ్ళ జీవితాన్ని చిదిమేస్తున్నాము అని చెప్పేసి. అసలు మీరైనా కూడా ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? బతకడానికి ఇంకా ఏం లేవా? భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్ళింది, సరే బాధ ఉంటుంది, ఆ బాధ ఉందని చెప్పేసి ఏకంగా పిల్లల్ని చంపేసి సూసైడ్ చేసుకుంటారా? భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్తే ధైర్యంగా బతకలేరా? మళ్ళీ వెళ్ళి పిలుచుకొచ్చుకోలేరా? ఎన్ని ఎక్కువ ఇలాంటి వార్తలు వస్తున్నాయంటే ఈ మధ్య భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడము, లేదంటే భార్య లేదా భర్త వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ ఉండడము, మధ్యలో పిల్లల్ని బలి చేయడం. మరి ఇవి ఎప్పటికీ ఆగుతాయి? ఎవరి పాటికి వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అవ్వాలి. ఇలాంటి విషయాలు కూర్చొని మాట్లాడుకోవాలి, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, ఏంటి అన్నది తేల్చుకోవాలి, ఎవరిది తప్పుందో ఒప్పుందో తెలుసుకొని ఒక అండర్స్టాండింగ్తో తర్వాత ఒక అండర్స్టాండింగ్కు రావాల్సిన అవసరం ఉంది. అంతేకాని మీరు సూసైడ్లు చేసుకోవడమే పెద్ద తప్పు, సూసైడ్ అనేదే తప్పు. అలాంటిది మీరు సూసైడ్ చేసుకొని పిల్లల్ని కూడా ఏ పాపం తెలియని ఆ పిల్లల్ని కూడా చంపేయడం మరింత పెద్ద తప్పు. వాట్సాప్ వీడియో కాల్ తో ట్రీట్మెంట్. కడుపులోనే కవల పిల్లల మృతి. 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్ కు గర్భిణి. అందుబాటులో లేని డాక్టర్, ఫోన్ లో నర్సులతోనే వైద్యం. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నా. దవాఖానాలను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన. ఎంత దారుణం అండి! టెక్నాలజీ ఒకవైపు పెరిగిపోతుంది అంటే ఆ టెక్నాలజీతో ఇలా చేస్తారా? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అయితే కనుక ఈ ఘటన జరిగింది. 5 నెలల గర్భిణి 5 నెలలకే నొప్పి వచ్చేసరికి
ఆమె హాస్పిటల్కి వస్తే డాక్టర్ అందుబాటులో లేరు అని చెప్పేసి ఫోన్లో నర్సులతో వీడియో కాల్ ఆన్ చేసి వీడియో కాల్లోనే నర్సులతో వైద్యం చేయించారు. కడుపులో ఉన్న 2 కవలలు కూడా మృతి చెందడం జరిగింది. అసలు డాక్టర్లకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంతమంది డాక్టర్లు మరీ ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎలా ప్రవర్తిస్తారు అని. ఎందుకంటే 5 నెలల గర్భిణి 5 నెలలకే నొప్పులు వచ్చాయని చెప్పేసి హాస్పిటల్కి వచ్చింది. వస్తే మీరు అందుబాటులో లేకపోతే ఇంకొక డాక్టర్కి అసైన్ చేయాలి, లేదంటే కనుక మీరు దగ్గరలో ఉంటే మీరు రావాలి, లేదా ఇంకొక గైనకాలజిస్ట్కో లేకపోతే దగ్గరే ఉంటే గైనకాలజిస్ట్నో ఎవరినో ఒకరిని అసైన్ చేయాలి. అంతేకాని వీడియో కాల్లో మీరు నర్సులతో వైద్యం చేయించడం ఏంటి? ఏమైంది చివరికి? ఆ తల్లి క్షోభ అనుభవిస్తోంది. మీరు అనుభవిస్తున్నారా క్షోభ? ఇదా టెక్నాలజీ పెరిగితే మీరు చేస్తున్నది? మీరు కూడా ఒక లేడీనే కదా. ఇక అలా చేసిన కుటుంబ సభ్యులు అయితే కనుక ఈ సంఘటనతో తీవ్ర ఆగ్రహంతో అయితే కనుక ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో అక్కడ ఆ దవాఖానాను అయితే కనుక డిఎంహెచ్ఓ సీజ్ చేశారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే, యుద్ధ సన్నద్ధతను పెంచుదాం, దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్, సురక్షితంగా ఉండడంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి, రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం. ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ. పాకుకు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత, ఇంకో క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం. దౌత్యయత్నాల్లో ఇరాన్. మేము పాకిస్తాన్ పక్షమే. చైనా పహల్గాం దాడికి పాల్పడి తప్పిదం చేసిన వారికి, ఘోర కుట్రలో భాగస్వాములైన వారికి కనివిని ఎరుగని చావు దెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? దాయాది పీచ వడిచేలా కొరడ జల్పించనున్నారా? వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు ఈ నెల 7న అంటే రేపు మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్, వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలు, పాఠశాల విద్యార్థులను దీనిలో భాగస్వాముల్ని చేయనున్నారు. మొత్తానికైతే కనుక రేపు మాక్ డ్రిల్ అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపైన అయితే కనుక ముఖ్యంగా ప్రజలకి శిక్షణ ఇచ్చేలాగా ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపైన అయితే కనుక నిన్ననే అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు. ఇక నిన్న ప్రధానమంత్రితో రక్షణ శాఖ కార్యదర్శి అయితే కనుక భేటీ అయ్యారు. ఇక పాకుకి మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేస్తామని చెప్పారు. మనం ఇందాక చెప్పుకున్నాము. పాకిస్తాన్ ఇంకొక క్షిపణిని కూడా పరీక్షించింది అనేది కూడా చూసుకున్నాం మనం ఇందాక వార్తలో. అయితే ఇరాన్ అయితే కనుక దౌత్యయత్నాల్లో ఉంది. ఇక చైనా మాత్రం మేము పాకిస్తాన్ పక్షమే అని చెప్తోంది. చైనా పాకిస్తాన్ పక్షం అన్నది చాలా మందికి తెలుసు. చైనా మీరు బహిరంగంగా చెప్పకపోయినా కూడా చాలా మందికి అయితే కనుక మీరు లోపాయికారితనం వ్యవహరించి పైనకి ఒకలా కనిపించినా కూడా లోపల మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారన్న విషయం చాలా మంది తెలుసు. అందులో భారతీయులకి చాలా బాగా తెలుసు. చైనా దేశాన్ని నమ్మే సిచ్యువేషన్లో అయితే భారతీయులు ఎవరూ లేరు. మీరు బహిరంగంగా ప్రకటించకపోయినా కూడా చాలా మందికి తెలుసు. మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామంటున్నారు, చేయండి. ఎందుకంటే ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశానికి మేము కూడా పాలు పోస్తాము, దాంట్లో తప్పేముంది అనేసి ఆ పాపంలో పాలు పంచుకుంటుంది చైనా. పంచుకోండి, ఆ పాపాన్ని పంచుకొని రేపొద్దున మీ వరకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. జమ్మూ శివార్లోని అఖ్నూర్ వద్ద నిర్మించిన డ్యామ్ నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో రాళ్లు తేలిన చీనాబ్ నది. దానికి సంబంధించి ఫోటో ఇచ్చారు. ఇక పాకిస్తాన్ అయితే కనుక నీరు పూర్తిగా ఆపేస్తే అప్పుడు విలవిల్లాడుతుంది, అప్పుడు తెలిసి వస్తుంది. ఇక కలకాలం గుర్తుండేలా సంప్రదాయ సంస్కృతుల మేళవింపుతో మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు. రాష్ట్రంలోని కళలను పరిచయం చేసేలా అధికారుల ప్రణాళిక. అడుగడుగునా ప్రతిధ్వనించనున్న తెలంగాణ జరూర్ ఆనా నినాదం. సో 10వ తేదీ నుంచి అయితే కనుక మిస్ వరల్డ్ పోటీలు స్టార్ట్ అవుతాయని చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించి ఒక్కొక్క దేశం నుంచి అయితే కనుక ఈ పోటీలకు సుందరీమణులు అయితే కనుక విచ్చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రధాన వార్త ఇచ్చారు. ఇక కుటుంబాల్లో ఇసుక తుఫాన్. క్వారీల నుంచి అతివేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు. ప్రమాదాలతో పోతున్న ప్రాణాలు. వికలాంగులుగా పలువురు. కుటుంబ పోషణకు బాధితుల అవస్థలు. సో ముఖ్యంగా క్వారీల నుంచి అతివేగంతో ఇసుక లారీలు అయితే కనుక రోడ్లపైకి వెళ్ళడంతో చాలా వరకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ప్రమాదాల్లో అయితే కనుక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది వికలాంగులు అవుతున్నారు. దీనివల్ల కుటుంబ పోషణకు చాలా ఇబ్బందికరంగా మారింది. చాలా అవస్థలు పడుతున్నారు బాధితులు అని చెప్పేసి ప్రధాన వార్తా కథనం ఇచ్చారు. దీనిపైన అయితే కనుక
అంటే వీళ్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది, అలాగే సహాయపడాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఒకరి అంటే ఉదాహరణకు ఇక్కడ ఒక కేసు కూడా ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా కాడారం మండలం సబ్ స్టేషన్ కి చెందిన తోట రవి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే ఫిబ్రవరి 6న ఆయనను ఇసుకలారెడ్డి కొట్టింది. ప్రమాదంలో 2 కాళ్లను కోల్పోయారు. వైద్య ఖర్చులకు 7 లక్షలు, కౌలు సాగుకు 3 లక్షలు కలిపి మొత్తం 10 లక్షల అప్పులయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా వైద్యానికి 50,000 ఖర్చు అవుతున్నాయి. రవి అనిత దంపతులకు 2 కుమారులు. పెద్ద కొడుకు జయకృష్ణ, చిన్న కొడుకు చందు ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. వీరిలో కృష్ణ దివ్యాంగుడు. రవి మంచానికే పరిమితం కావడంతో కుటుంబ పోషణ భారం అంతా అనితపై పడింది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక పరిహారం కింద 5 లక్షలు ఇస్తానన్న లారీ యజమాని 2 లక్షలు ఇచ్చాడని, కూలి పనులు చేస్తే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదని ఆమె ఆవేదన అయితే కనుక వ్యక్తం చేశారు. మరి వీళ్ళు ఆ క్వారీల నుంచి అతివేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు రావడం వల్ల రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళు, ఏ అన్నం పుణ్యం తెలియని వాళ్ళు కూడా ఈ ప్రమాదాలకు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది, దివ్యాంగులు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న తోట రవి అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. దాంతో ఆయన 2 కాళ్ళు కోల్పోయారు. ఇక్కడ ఫోటో కూడా మన ఫోటోలో చూడొచ్చు. మరి ఇలాంటి వాటిని కట్టడి చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అన్నది ఆలోచించి దీనిపైన అయితే కనుక ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ ప్రధాన బ్యానర్ ఐటమ్ గా మొత్తం దివాలా తీసినాం, ప్రభుత్వ ఉద్యోగులను నేను అడుగుతున్నా, మీరు ఎవరి మీద సమరం చేస్తారు? ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ ప్రజల మీదనా? ప్రజలపై యుద్ధం చేసి బాగుపడతారా? జనం కష్టాల్లో ఉంటే అండగా ఉండరా? కొత్త కోరికలతో ధర్నా చేస్తే ఉన్నది కూలుతుంది. పన్నులైనా పెంచాలి, పథకాలైనా ఆపాలి, అప్పుడే మీ డిమాండ్లను నెరవేర్చగలం. ఏ పథకము ఆపుదాము మీరే చెప్పండి. 10 లక్షల మందితో బహిరంగ సభ పెడతా, ప్రజలకు ఏం చెప్తారో ఆ సభలో మీరే చెప్పండి. మేము తిరంగా మిగిలిందే ప్రజలకు ఇస్తామని చెప్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ముఖ్యంగా అయితే కనుక నమస్తే తెలంగాణలో మొత్తం దివాలా తీసినాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇచ్చారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అప్పులు, ఆ ప్రభుత్వం దిగిపోతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది, దానికి ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు, మరి ఆ విషయాల్ని ఈ న్యూస్ లో అయితే కనుక ఇక్కడ ప్రస్తావించినట్లయితే కనుక కనిపించట్లేదు. మరి ఇప్పుడు మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, నాలాంటి ఎప్పుడు ఒక వైపే చూడకూడదు, 2 వైపులు చూడాలి అని చెప్పేసి. మరి చాలా సార్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు, గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఉండిపోయాయి, వాటికి కిస్తీలు కట్టడానికి కూడా చాలా వేల కోట్లు కడుతున్నాము, అందువల్ల ఆదాయం సరిపోవట్లేదు అని చెప్పేసి. అదే ఆ అప్పులు వాటికి కిస్తీలు కట్టేది లేకపోతే కనుక ఆ ఆదాయం సరిపోయి ఉండేదని కూడా ఒకసారి చెప్పారు. మరి దాన్ని ఎందుకు ఇక్కడ ప్రస్తావించలేదు? మరి అది కూడా చెప్పాలి కదా. ఏంటో ఒక్కొక్క న్యూస్ పేపర్ రిపీట్. మరి దీంట్లో మరి నమస్తే తెలంగాణలో ఏమో మొత్తం దివాలా తీసినామని చెప్పేసి ఇలా ఇచ్చారు. మరి ఇది నెగిటివ్ సంకేతం కాదా? మరి ఈ పత్రికలో ఇలా రాశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పేసి ప్రజలందరికీ తెలియాలి, అర్థం చేసుకుంటారనేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తే రాష్ట్ర పరువు తీస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్, కవిత వీళ్ళు గతంలో మాట్లాడారు. మరి నమస్తే తెలంగాణలో మొత్తం దివాలా తీసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడని చెప్పేసి ఇంత పెద్దగా రాశారే, మరి ఇప్పుడు పరువు పోదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీరు ఏం చేసినా సరే నా దగ్గర పైసా కూడా లేదు, ఎందుకంటే కనుక రాష్ట్రానికి వచ్చే ఆదాయం 18,500 కోట్లు, కానీ ఖర్చు 22,000 కోట్లకు పైగానే ఉంది. ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాము అని చెప్పేసి ఈ విధంగా తను మాట్లాడిన తీరు ఇలా ఉంటే, ఇక్కడ ఇచ్చిన తీరు మొత్తం దివాలా తీసినామని చెప్పేసి ఇచ్చారు. మరి దీన్ని ఏ రకంగా చూడాలి? ఏడిన దేశం అంతా మాగ్రీ మనం ఇదివరకే చూసాం. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.